బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గోపాల్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ను దాఖలు చేశారు. 50% మించి రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమంటూ పిటిషన్లో ప్రస్తావించారు. పిటిషన్పై తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గోపాల్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ను దాఖలు చేశారు. 50% మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమంటూ పిటిషన్లో ప్రస్తావించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే అనేక రకాల వాడివేడి చర్చలు అనేవి జరుగుతున్నాయి. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల వారీగా, అలాగే మండలాలు, గ్రామాలన్నీ కూడా వైపున పంచాయతీ ఎలక్షన్స్, అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లకు సిద్ధమవుతున్నటువంటి సందర్భంలోనే ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ల అంశం అనేది మరొకసారి హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ప్రభుత్వం 42% జీవో, ఇటు 42% రిజర్వేషన్లను ప్రకటిస్తూ జీవో కూడా విడుదల చేయడం జరిగింది. సో వీటన్నిటిని కూడా సవాలు చేయడంలో భాగంగానే గతంలో మాధవరెడ్డి అనేటువంటి వ్యక్తి, అతనితో పాటు మరొక వ్యక్తి ఇద్దరు కలిసి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్లు కనుక విడుదల చేస్తే, రిజర్వేషన్లు కల్పిస్తే యొక్క రిజర్వేషన్లు ఓవరాల్గా 50% దాటుతాయి. 50% రిజర్వేషన్లను దాటితే కనుక వాటి మీద చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు, వాటన్నిటిని కూడా పక్కన పెట్టినటువంటి సందర్భాలు సుప్రీంకోర్టులో చాలా దాఖలాలు అనేవి గతంలో కనిపించాయి. కాబట్టి ఇప్పుడు ఇది సుప్రీం నిబంధనలకు కూడా వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఈ రిజర్వేషన్లను ఇవ్వడానికి వీలు లేదు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేసుకుంటూ గతంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. మనం ఇప్పుడు ఒకవైపున ఈ యొక్క పిటిషన్లకు సంబంధించి విచారణలు అనేవి హౌస్ మోషన్ పిటిషన్లో భాగంగా సెప్టెంబర్ 27వ తేదీన జరిగినటువంటి పిటిషన్ల విచారణ అనంతరం విచారణను అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేయటం జరిగింది. కోర్టు వాయిదా వేసి దీనికి సంబంధించి పూర్తిగా ఇటు తెలంగాణ ప్రభుత్వానికి సైతం నోటీసులను జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సుప్రీంకోర్టులో ఈ బీసీ రిజర్వేషన్లు 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తన యొక్క వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ వీటిని 42% బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేసి దీని మీద సుప్రీంకోర్టు విచారణకు అనుమతించాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. అయితే ఈ యొక్క వాదనలు విన్న తర్వాత విచారణను రేపు ఎల్లుండి సోమవారానికి 6వ తారీఖు వాయిదా వేసింది కోర్టు. మరి సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోంది, ఈ 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయం ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ అయింది. ఎందుకంటే గతంలోనే సుప్రీంకోర్టులో బీసీలకు 42% రిజర్వేషన్లు అనేవి కల్పిస్తే మొత్తం రిజర్వేషన్ల శాతం అనేది 50%కి దాటిపోతుంది. 50%కి మించి రిజర్వేషన్లు అనేవి ఉండకూడదు అనేటువంటి నిబంధన ఉంది. కాబట్టి వీటి ప్రకారం అసలు ఎటువంటి తీర్పు అనేది సుప్రీంకోర్టు నుంచి వస్తుందనేటువంటి ఒక సస్పెన్స్ అనేది కొనసాగింది. వాస్తవానికి ఇప్పుడు గోపాల్ రెడ్డి పిటిషన్కు సంబంధించి సోమవారం నాడు యొక్క మరొకసారి దీని మీద విచారణ అనేది ఉండబోతోంది. అయితే ఇప్పటికే సెప్టెంబర్ 27వ తారీఖున హైకోర్టులో దీని మీద విచారణ జరిగింది. వైపున మాధవరెడ్డితో పాటు మరొక వ్యక్తి వేసినటువంటి పిటిషన్ల మీద హౌస్ మోషన్ పిటిషన్ను విచారించిన కోర్టు విచారణ చేసి ఎందుకు 42% అప్పటికే ఒకవేళ జీవో రిలీజ్ చేసిన తర్వాత నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత కనుక ఒకవేళ కోర్టు మెట్లు ఎక్కితే దీనికి పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ ఆల్రెడీ నోటిఫికేషన్ రాకముందు, జీవో రిలీజ్ చేయక ముందే ఒకవైపున వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి కూడా పిటిషనర్లు తమ యొక్క విషయాన్ని పిటిషన్ రూపంలో కోర్టుకు తెలియజేశారు. కాబట్టి తాము విచారించవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా కోర్టు తెలియజేసి సీనియర్ న్యాయవాది, పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది మయూర్ రెడ్డి తన యొక్క వాదనలు వినిపించారు. ఏదైతే మనం ఇప్పుడు తెలియజేయడం జరిగిందో 42% బీసీ రిజర్వేషన్లు కేటాయిస్తే ఖచ్చితంగా రిజర్వేషన్ల శాతం ఓవరాల్గా 50% దాటిపోతుంది. కాబట్టి సో వీటి మీద ఎందుకు 42% బీసీ రిజర్వేషన్లను కేటాయించాల్సినటువంటి పరిస్థితికి సంబంధించి ఏం చెప్తారంటూ కూడా ఏజీని ప్రశ్నించిన సందర్భంలో ఆ సమయంలో ఏజీ వర్చువల్గా అటెండ్ అయ్యి గతంలో సైతం యొక్క రిజర్వేషన్లు అనేవి 50%కి మించినటువంటి ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఆయన తెలియజేశారు. తమిళనాడులో రిజర్వేషన్లు 50% మించినట్లు ఉందని హైకోర్టు ఆ విషయాన్ని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి వీటన్నిటి మీద ఇప్పుడు ఒకవైపున 9వ తారీఖున నోటిఫికేషన్లకు సంబంధించి మొదటి ఫేజ్ ఏదైతే ఉందో ఆ మొదటి ఫేజ్ నోటిఫికేషన్ను ఎలక్షన్ కమిషన్ను జారీ చేయబోతుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఈ సందర్భంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యి ఉన్నాయి. మరోవైపున హైకోర్టులో 8వ తారీఖున పిటిషన్ల మీద విచారణ అనేది ఉంది. కాబట్టి సో ఈ రిజర్వేషన్లకు సంబంధించి కోర్టులు ఎటువంటి తీర్పు చెబుతాయనేటువంటి ఒక సస్పెన్స్ అనేది నెలకొని ఉంది. రైట్ రత్న, థ్యాంక్ యూ.
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గోపాల్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ను దాఖలు చేశారు. 50% మించి రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమంటూ పిటిషన్లో ప్రస్తావించారు. పిటిషన్పై తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. బీసీ రిజర్వేషన్లపై ఈ నెల 8న తెలంగాణ హైకోర్టు విచారించనుంది. సుప్రీంలో వేసిన పిటిషన్లో ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం ఎస్ఈసీని చేర్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆ ఊరిలో అసలు బీసీలే లేరు, కానీ అధికారులు మాత్రం ఇటీవల విడుదల చేసిన ఎన్నికల రిజర్వేషన్లో సర్పంచ్ గా బీసీ రిజర్వేషన్ కేటాయించారు. దీంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని ఫకీర్ నాయక్ తండా గ్రామ పంచాయతీలో మొత్తం 182 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామంలో కేవలం ఎస్టీ లంబాడ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గ్రామ పంచాయతీ రిజర్వేషన్లో బీసీకి కేటాయించినట్లు గ్రామస్తులు తెలిపారు. తమ తండాలో కేవలం ఎస్టీ లంబాడ వర్గానికి చెందిన కుటుంబాలు మాత్రమే ఉన్నాయని, బీసీలకు సర్పంచ్ రిజర్వేషన్ ఏ రకంగా కేటాయించారని మాజీ సర్పంచ్ పండిత్ జాదవ్ ప్రశ్నించారు. స్థానిక ముథోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ బైంసా సబ్ కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రామానికి గ్రామ పంచాయతీకి బీసీ రిజర్వేషన్ కేటాయించడం చాలా తీవ్రంగా అన్యాయం చేయడం, ఇక్కడ ఉన్న ప్రజల యొక్క గొంతుకను దబాయించడంగా అవుతుంది. దీన్ని సర్పంచ్ యొక్క రిజర్వేషన్ ప్రక్రియను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఈ గ్రామ పంచాయతీలో గిరిజన లంబాడీలు తప్ప ఏ ఇతర వర్గం బీసీలు కానీ ఎస్సీలు కానీ ఓసీలు కానీ ఎలాంటి వర్గం ఎలాంటి సామాజిక వర్గం ఈ ఫకీర్ నాయక్ తండా గ్రామ పంచాయతీలో లేరు. ఏ ఒక్క ఇతర వర్గం ఒక కుటుంబం కానీ ఏ ఒక్క ఓటు కానీ ఫకీర్ నాయక్ తండా గ్రామ పంచాయతీలో లేదు. మరి ఏ విధంగా సర్పంచ్ ప్రక్రియను ఏ విధంగా రిజర్వేషన్ను బీసీలకు కేటాయించారు? లంబాడి తాండాలలో కేవలం లంబాడి ప్రజలు మాత్రమే ఉంటున్నారు, కానీ ప్రభుత్వం ఫకీర్ నాయక్ తాండా గ్రామ పంచాయతీకి బీసీ రిజర్వేషన్ కేటాయించింది. మా గ్రామానికి ఎస్టీ రిజర్వేషన్ కేటాయించి ఇక్కడ లంబాడి ప్రజలకు ఈ ఫకీర్ నాయక్ తాండా గ్రామ పంచాయతీ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి. ఈ గ్రామ పంచాయతీకి ఎస్టీ రిజర్వేషన్ కేటాయించాలని మేము గ్రామస్తులం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ ఊరిలో అసలు బీసీలే లేరు, కానీ అధికారులు మాత్రం ఇటీవల విడుదల చేసిన ఎన్నికల రిజర్వేషన్లో సర్పంచ్ గా బీసీ రిజర్వేషన్ కేటాయించారు. దీంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని ఫకీర్ నాయక్ తండా గ్రామ పంచాయతీలో మొత్తం 182 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామంలో కేవలం ఎస్టీ లంబాడ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గ్రామ పంచాయతీ రిజర్వేషన్లో బీసీకి కేటాయించినట్లు గ్రామస్తులు తెలిపారు. తమ తండాలో కేవలం ఎస్టీ లంబాడ వర్గానికి చెందిన కుటుంబాలు మాత్రమే ఉన్నాయని, బీసీలకు సర్పంచ్ రిజర్వేషన్ ఏ రకంగా కేటాయించారని మాజీ సర్పంచ్ పండిత్ జాదవ్ ప్రశ్నించారు. స్థానిక ముథోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ భైంసా సబ్ కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ మోనిక. తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు పిలుపునివ్వడంతో ఎన్నికల అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. అయితే దాని ప్రకారంగానే రిజర్వేషన్స్ కేటాయించడం జరిగింది. నిర్మలలో ఉన్న దాదాపు ఒక 3-4 గ్రామాలలో ఓటర్లు లేకున్నా కానీ అక్కడ సర్పంచులు కేటాయించారు. అయితే కుబీర్ మండలంలో ఫకీర్ నాయక్ తాండాలో ఉన్న 182 కుటుంబాలు అక్కడ బీసీ లేరు, కానీ బీసీకి ఇచ్చారు. అట్లనే మామిడ మండలం లింగాపూర్ గ్రామంలో ఒక్క బీసీ లేరు, వాళ్ళకు కూడా ఇచ్చిండ్రు, అక్కడ కూడా బీసీ ఇచ్చిండ్రు.
రాసిమెట్ల, వాస్తాపూర్, మామడ మండలం ఇచ్చిండు. అయితే దసరాబాద్ పెరగత మీద ఒక్క ఎస్సీ లేరు కానీ ఎస్సీ కేటాయించింది. ఈ విధంగా గందరగోళ రిజర్వేషన్ ప్రకటించారు. అయితే ఇది ఏ విధమైతే ఎలా అయితే మంది అక్కడ గ్రామం ప్రజలందరూ అయితే ఆందోళన చెందుతున్న విషయం ఇది. ఎందుకంటే అధికారుల పాలనతోటి, అధికారుల పర్యవేక్షణతో 2 సంవత్సరాల నుంచి గ్రామం ఎలాంటి అభివృద్ధి లేదు, పారిశుద్ధ్యం లేదు. అందువల్ల ఈ సమయంలో ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలో మాకు విధానం జరగడం మాకు దురదృష్టంగానే భావిస్తున్నట్టు. అయితే ఇదే విషయాన్ని అధికారులు అడగగా ఇది ఆల్రెడీ రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత దీన్ని మార్చడం చాలా కష్టమైందని చెప్పేసి కూడా ఉన్నారు. ఈ గ్రామ ప్రజలు, ఎమ్మెల్యేలను, కలెక్టర్లను అందరినీ కలిసి వినతి పత్రాలు తెరకపల్లి వారు ధర్నా చేయడం జరిగింది. కానీ ఇక్కడ రిజర్వేషన్ మార్చే పరిస్థితి మనకు కనిపించలేదు. అయితే దీనికి ఇంకొక బీసీ 40% రిజర్వేషన్ కేటాయించినది 50% కానీ ఎక్కువ పెరగడంతో హైకోర్టులో కూడా కొందరు ప్రజావాద్యంతో ఎలక్షన్ జరగనేది కూడా ఒక సంసిగ్ధం ఉన్నది. ఎలక్షన్ జరగని సంసిగ్ధం ఉన్నది. ఏదేమైనటికీ ఊర్లో లేని వాళ్ళకు ఓటు కేటాయించడం, అక్కడ ఎలక్షన్ నిర్వహించకపోవడం చాలా వాళ్ళ గ్రామాలు అభివృద్ధి చెందలేవని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు, ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇటీవల ప్రకటించిన స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై గందరగోళం నెలకొంది. అధికారుల నిర్లక్ష్యమేమో కానీ ఆ ఊరికి అభ్యర్థి పోటీ చేసే అవకాశం లేకుండా రిజర్వేషన్ ప్రకటించిన వైనం. మహబూబాబాద్ జిల్లా కురవీం మండలం లింగ్యాతండా గ్రామ పంచాయతీ బీసీ మహిళా రిజర్వేషన్ కేటాయించారు. ప్రస్తుతం సర్పంచ్ ఓటర్ లిస్టుల ప్రకారం లింగ్యాతండా గ్రామ పంచాయతీలో కేవలం ఒకే ఒక్క ఓటు బీసీలకు ఉంది. అది కూడా పురుషుని ఓటు. లింగియాతండా గ్రామ పంచాయతీ రిజర్వేషన్లలో భాగంగా బీసీ మహిళ రావడంతో ఈ గ్రామంలో పోటీ చేసే అభ్యర్థులకు వీలు లేకుండా పోయింది. 10 ఏళ్ల క్రితం చిలుకోడు నుండి 2 బీసీ కుటుంబాలు వలస వచ్చి ఇక్కడ స్థిరపడినందున వారికి బీసీ ఓటు హక్కు కల్పించాలని 5 సంవత్సరాల క్రితం 6 బీసీ కుటుంబాలు తిరిగి వాళ్ల ఊరికి వెళ్లిపోయారని తెలిపారు. కానీ వారి ఓట్లను మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల వరకు లింగియాతండా గ్రామ పంచాయతీలోనే కొనసాగించారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల జాబితా నుండి వారి ఓట్లను తొలగించాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. తొలగించే క్రమంలో ఒక ఓటు మిగిలిందని తెలిపారు. ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే వీలు లేకుండా బీసీ మహిళకు రిజర్వేషన్ కేటాయించడం పట్ల తండావాసులు ఆందోళన చెందుతున్నారు. 100% ఎస్టీలు ఉంటున్న తమ గ్రామ పంచాయతీని ఎస్టీలకు రిజర్వేషన్ చేయాలని ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని గ్రామస్తులు కోరుతున్నారు. మొన్న వెలువడినటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా కురివి మండలంలో సుమారు ఒక 7-8 తండాల్లో 100% గ్రామ పంచాయతీలో గిరిజన ఓటర్లు ఉన్న తండాలనే బీసీలో రిజర్వేట్ చేస్తూ ప్రభుత్వం పాక్షిక ఆనందం పొందుతుంది. అలాంటి తండాలలో మా లింగతండ B1, కంచెలగూడెం తండా, గాజ తండా, మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ వారి పెద్ద తండా, అదేవిధంగా జగ్య తండా, వస్త్రాం తండా, ఇలా ఈ తండాలన్నీ కూడా పోయినసారి 100% జనాభా, గిరిజన జనాభా కలిగిన తండాలన్నీ కూడా ఈ మధ్యన ప్రవేశపెట్టినటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ భాగంగా అన్నీ కూడా బీసీగా కేటాయిస్తూ చాలా పొరపాటు జరిగింది. దీన్ని వెంటనే ఉపసంహరించుకొని యథావిధిగా పోయిన సర్పంచ్ ఎలక్షన్లో ఎలా ఏదైతే గ్రామ పంచాయతీలో సర్పంచ్లుగా కేటాయించారో ఎస్టీలకు సేమ్ యథావిధిగా అలాగే కొనసాగించాలని చెప్పి ప్రభుత్వాన్ని వినియోగించుకుంటున్నాం. లేని ఏడల ప్రభుత్వం మీద మా గిరిజన బిడ్డలంతా తిరగబడే రోజు దగ్గరలో ఉన్నాయి. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మా ప్రభుత్వ రామచంద్ర నాయక్ కూడా ఆలోచన చేసేసి 100% గిరిజన గ్రామాలు ఉన్నటువంటి తండాలను బీసీలుగా కేటాయిస్తూ
పాక్షిక ఆనందం పొందుతున్నటువంటి పాలక పక్షాలన్నీ కూడా కనుమరుగయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి. దయచేసి ఇవన్నీ పరిణామం తీసుకొని వెంటనే తండాలను మొన్న వెలువడినటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. మోనిక, ఏదైతే స్థానిక ఎన్నికల రిజర్వేషన్ అయితే ప్రస్తుతం గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికలు ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ప్రభుత్వం అయితే ఇటీవల కాలంలో రిజర్వేషన్ల లిస్టు విడుదల చేసింది. మొత్తం కూడా ఓటర్లు లేని ప్లేస్ లో, తక్కువ ఓటర్లు ఉన్న ప్లేస్ లో కూడా వారికి రిజర్వేషన్ ఇవ్వటం ఇటు స్థానికుల్లో గందరగోళము, ఇది అధికారుల నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టు కనపడుతుందని అయితే ఆవేదన చెందుతున్న పరిస్థితి. మనము ఇటు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగతండాలో చూసుకున్నట్లయితే అక్కడ బీసీ మహిళకి అక్కడ సర్పంచ్ గా రిజర్వేషన్ ఖరారు చేశారు. అది పూర్తిగా 100% ఎస్టీలు ఉన్న, లంబాడీస్ ఉన్న గ్రామ పంచాయతీ కావటము, ఇటు బీసీ ఓటర్లు లేకపోవడం, అది కూడా ఒకే ఒక ఓటు బీసీ ఓటు ఉంది, అది కూడా ఒక బీసీ పురుషుడు ఓటుగా ఉంది. దాంతో బీసీ మహిళకు రిజర్వేషన్ ఖరారు చేయడంతో మొత్తం గ్రామస్తులంతా గందరగోళం పరిస్థితి నెలకొని ఉంది. ఇటు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో ఇటు 100% ఎస్టీ గ్రామమైన గ్రామ పంచాయతీ అయిన లింగతండకు ఇటు బీసీ మహిళని ఖరారు చేయడం ఏంటి, అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, వెంటనే అధికారులు తప్పును సరిదిద్దకపోతే మేము ఉద్యమాన్ని కూడా చేస్తామంటున్నారు. ఇదే పరిస్థితి అనేక గ్రామ పంచాయతీలు కానీ, ఇటు వార్డు మెంబర్లు కానీ, ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ వాళ్ళు కూడా ఈ గందరగోళం అయితే నెలకొని ఉంది. అధికారులు కొంత నిర్లక్ష్యంతోనే ఈ యొక్క రిజర్వేషన్ ఖరారు చేయడంతో అయితే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇటు కురవి మండలంలోని లింగతండ ప్రజలైతే ఒక ఉద్యమాన్ని కూడా చేస్తాము, 100% లంబాడీస్, ఎస్టీ సామాజిక వర్గం ఉన్న గ్రామ పంచాయతీలో బీసీ మహిళా ఓటర్ అనే వ్యక్తి లేని ప్లేస్ లో ఎట్లా బీసీ మహిళకు కేటాయిస్తారని మాత్రం ప్రజలు అధికారులు నిలదీస్తున్న పరిస్థితి ఉంది. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏడుపాయల ఆలయం వద్ద మంజీరా నదిలో 2 యువకులు గల్లంతయ్యారు. నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు యువకులు కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు 2 యువకులను కాపాడారు. కాగా యువకులు హైదరాబాద్ నుంచి ఏడుపాయలకు వెళ్లినట్లు సమాచారం. ఏడుపాయల ఆలయం వద్ద మంజీరా నదిలో 2 యువకులు గల్లంతయ్యారు. నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు యువకులు కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు 2 యువకులను కాపాడారు. కాగా యువకులు హైదరాబాద్ నుంచి ఏడుపాయలకు వెళ్లినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మంజీరా నదిలో 2 యువకులు గల్లంతు వస్తోంది, డీటెయిల్స్ ఏంటి? మంజీరా నదిలో ఈ రోజు మధ్యాహ్నం 2 స్నానం చేస్తుండగా 2 గల్లంతయ్యారు. మంజీరా నది ఉధృతి దాటికి
చాలా దూరం కొట్టుకుపోయిన తర్వాత ఒక చెట్టుకు పట్టుకొని వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. మొత్తానికి హైదరాబాద్ కూకట్పల్లికి చెందినటువంటి సాయి వినయ్ ఇద్దరు కూడా అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు గాను ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో ఉన్నటువంటి మంజీర నదికి వచ్చారు. అక్కడ అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తర్వాత స్నానం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వరద ఉధృతి దాటికి ఇద్దరు కూడా నదిలో కొట్టుకుపోయారు. చాలా దూరం పోయిన తర్వాత స్థానికులు చూసి అక్కడ చెట్టును పట్టుకోండి అని చెప్పి వాళ్ళు స్థానికుల సహాయంతో కొంత చెట్టును పట్టుకొని ఉండగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ కు తర్వాత అదేవిధంగా డిఎస్పీ ప్రసన్న కుమార్ విషయం తెలుసుకుని వెంటనే ఆ ప్రాంతానికి విచ్చేసి వారిని రక్షించారు. మొత్తానికి రెస్క్యూ చేసి వెంటనే వాళ్ళని రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే వారిద్దరి ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉండేది. ఈ రోజు మొత్తానికి ఇద్దరు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. అటు సాయి అటు వినయ్ ఇద్దరు కూడా మిత్రులు ఉండడం కారణంగా స్థానికుల సహాయంతో వాళ్ళు చెట్టును పట్టుకోమని చెప్పి సూచన చేయగా అదేవిధంగా చెట్టును పట్టుకున్న సమయంలో అక్కడ వెంటనే పోలీస్ సిబ్బంది రెస్క్యూకు వెంటనే ఫోన్ చేయడం కారణంగానే వాళ్ళు ఈ రోజు రక్షింపబడ్డారు. ఇద్దరు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. మొత్తానికి సమస్య నుంచి అయితే ప్రాణాలతో అయితే బయటపడి వాళ్ళ తల్లిదండ్రులకైతే కొంత దగ్గరగా పరిస్థితి కనిపిస్తా ఉంది. మిత్రులందరూ కూడా సంతోషంగా ఇంటికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పోలీసులు ఇప్పటికే అక్కడ సూచికలు ఏర్పాటు చేశారు. వరద గత నెల రోజులుగా మంజీర ఉధృతి చాలా తీవ్రంగా ఉన్నది. ఇప్పటికే గత నెల 15 రోజులుగా అమ్మవారిని కూడా ఉత్సవ విగ్రహానికి మాత్రమే పూజలు చేస్తా ఉన్నారు వనదుర్గామాతకు. ఇటువంటి క్రమంలో పోలీసులు కూడా అనేక సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మంజీర నదిలోకి దిగద్దు, స్నానాలు చేద్దని చెప్పినప్పటికీ కొందరు మొండిగా వెళ్తూ ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉందని చెప్పినప్పటికీ కొందరు అజాగ్రత్తగా ఉండడం కారణంగా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసులు మరొకసారి కూడా ఈ రోజు మళ్ళీ హెచ్చరిక చేశారు. ఎవరు కూడా మంజీర నది ఉధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా స్నానాలకు దిగొద్దు, అది ప్రాణాలకు ప్రమాదం, మీ కుటుంబానికి దూరం అవుతారు, మీ తల్లిదండ్రులు శోక సముద్రంలో మునుగుతారని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొకసారి కూడా ఈ రోజు సూచికలు ఏర్పాటు చేసి ఎవరిని కూడా ఇక్కడికి రావద్దని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వికారాబాద్ జిల్లా పాత తాండూరులో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి. బెల్ట్ షాపుల వద్ద మందుబాబులు పిట్టల్లా రాలుతున్నారు. బెల్ట్ షాపును ఎత్తివేయాలని స్థానికులు ఆబ్కారీ షాపు వద్ద ఆందోళనకు దిగారు. ఆబ్కారీ పోలీసులు బెల్ట్ షాపుల వద్ద లంచాలు తీసుకుంటూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుగడ్డ కాలనీలో ఉన్న బెల్ట్ షాపుల వద్ద మందుబాబులు మద్యం సేవించి అక్కడ ఉన్న మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులు తీసేయాలని ఇప్పటికీ 3 సార్లు ఫిర్యాదు చేసినా కూడా ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా బెల్ట్ షాపులను తీసేయకుంటే ఆబ్కారీ కార్యాలయానికి తాళం వేస్తామని స్థానికులు హెచ్చరించారు. అందరము ఎక్స్చేంజ్ ఆఫీసర్ దగ్గరకు వచ్చిన సమస్య ఏంటంటే మా పాతాండంలో ఉన్న తెలుగడ్డ లోపల గత 3-4 సంవత్సరాల నుంచి వయసులు అంటే లైసెన్సులే గిసెన్సులే ఏం లే, ఖాళీ కిరాణ్ దుకాణంలా ఇంకో దుకాణంలా కిరాయి పెట్టుకొని మందు వయసు చాయ్ హోటల్ కిరాణ్ దుకాణం ఒకటి, ఇంకోటి పక్కల కల్ దుకాణం పక్కల ఇంకో వయసు గౌడు ఇద్దరు కలిసి అమ్ముతున్న ఏళ్ళ సంది. అయితే ఏం జరుగుతుంది ప్రతిసారి ఆడ మా దాంట్లో ఇప్పుడు ఉన్నారు, ఇంట్లో ఉన్నారు, ఆడ గరీబు పేదవాళ్ళం ఉండేటోళ్ళం ఎక్కువ సంఖ్య ఆడ ఎట్లుంటుంది అంటే రోజుకు కష్టం చేసి కూలి పని చేసుకొని వచ్చేటోళ్ళం ఉన్నాము. ఆ చేసుకొని వచ్చి పైసల కాడికి వెళ్ళి ఇంట్లో అన్నం పెట్టడానికి సరిగా లేకుండా అవుతున్నది. మందు ఆడ ఇది చేసి ఆ పైసలు మొత్తము ఆడ మందుకే ఖర్చు పెట్టడం జరుగుతుంది. తీసుకుండి కూడా నేను కంపేర్ పిలిపి సార్ని నడిపిస్తున్నారు సార్. రిపోర్టర్ రాసుకో, వీళ్ళు ఎక్సైజ్ ఆఫీస్ వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారు. ప్రతి నెల 20,000 30,000 సిగరెట్ ప్యాకెట్లు అవి ఇవి తీసుకుంటున్నారు. వాళ్ళు ఇంటికి వచ్చి తీసుకొని పోతున్నారు. అందుకే ఇబ్బంది అవుతుంది.